Okay, good day students. In the previous class, I explained you a poem from Unit 1, The Duck and the Kangaroo. How a duck felt about its life in the nasty pond. How was it astonished? How was it wondered with the way the kangaroo led a life. It requests, it pleads the kangaroo to give it a ride and take her along with kangaroo round the world. And we learned about the conversation between kangaroo and the duck. How the duck convinced, what are the objections of the kangaroo, and how the duck succeeded in convincing the kangaroo, and what are the precautionary measures that are taken by the duck, and what happened at last. In a funny manner, in a humorous manner, the poet explained the necessity of neatliness. The main theme behind the story is humor. Apart from humor, సరదాగా ఒక విషయాన్ని చెప్పడమే. ఆ పోయం చదివితే మనకు చాలా సరదాగా అనిపిస్తుంది, బోరింగ్గా అనిపించదు. బట్ ద అండర్లైయింగ్ మీనింగ్ ఈస్ టు టెల్ అస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. క్లీన్లీగా లేకపోతే ఎంత ప్రాబ్లం అనేది ఈవెన్ యానిమల్స్ కుడ్ అండర్స్టాండ్ దట్. అంతేనా వాడు చెప్పింది? క్లీన్లీనెస్ ఈజ్ ద మెయిన్ మోటో. వీ షుడ్ బీ క్లీన్, దెన్ దేర్ వుడ్ బీ ఎనీ ప్రాబ్లం. That's what the underlying meaning of the poem. Through fun, in a funny manner, the poet wanna tell us that thing. I think and I hope you all have understood it. And now we are gonna learn another lesson from the same unit, from Unit 1, Reading C. Unit 1, Reading C. This is the name of the lesson, Unit 1. Reading C. Little Bobby is the name of the lesson. It's another funny lesson which tells us the mischievous behavior of a boy named Bobby of your age. మీ ఏజ్ ఎంత ఉందో అంతే ఏజ్ ఉన్న, యూ కెన్ థింక్ దట్ హీ ఈజ్ యువర్ క్లాస్మేట్. మనం ఇంటి దగ్గర మన పేరెంట్స్తో ఎలా మిస్చీఫ్ చేస్తాం. మిస్చీఫ్ అంటే బ్యాడ్ మిస్చీఫ్ కాదు, అల్లరల్లరిగా ఉంటాం ఇంటి దగ్గర. మనం పేరెంట్స్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఇవే కావాలి, అవి కావాలి, నాకు అదే కావాలి, నువ్వు నాకు అదే తీసుకురా. వీ వుడ్ ఇన్సిస్ట్ ఆన్ గెటింగ్ థింగ్స్ బై బీయింగ్ స్టబ్బన్ అంటే ఏంటి? మూర్ఖత్వం. వాళ్ళు ఏం చెప్పినా వినం. వద్దురా నాన్న, ప్రస్తుతానికి కుదరదు, అవి నేను తర్వాత కొంటానరా, తర్వాత తీసుకుంటానన్నా మనం వినం. మనలో కొంతమంది, ఏ ఫ్యూ అమాంగ్ us, నాట్ ఎవ్రీవన్. మనలో అందరం అలా స్టబ్బన్గానే ఉంటామని నేను చెప్పట్లేదు. మనలో కొంతమంది అలా స్టబ్బన్గా ఉంటారు, అంతే కదా. మూర్ఖత్వం ఉంటుంది. లేదు నాకు అదే కావాలి, నాకు అదే కొనాలి, నువ్వు కొంటానన్నావు కదా, నాకు అదే కావాలని పేరెంట్స్ని కొన్నిసార్లు మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం. వన్ సచ్ బాయ్ ఇస్ దట్. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ బ్యాడ్, బట్ వీ షుడెంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. అది మనతో పాటు ఉండాల్సిన మంచి క్వాలిటీ కాదు కదా. అలాంటి ఒక అబ్బాయి గురించి ఈ లెసన్. లిటిల్ బాబీ ఈజ్ అ బిట్ ఆఫ్ ట్రబుల్ మేకర్ ఎట్ హోమ్. ట్రబుల్ మేకర్ అంటే ఏంటి? అల్లరి చేయడం, నాయిజీ కైండ్ ఆఫ్ బాయ్. ఓకే, అటువంటి అబ్బాయి అనమాట. హీ హ్యాస్ గాట్ ఎ విష్. వాడికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక తీర్చుకోవడం కోసం హీ వెయిట్స్ ఫర్ టైం. జనరల్గా మనం ఏం కావాలంటే అవి ఎప్పుడు చేస్తారు చెప్పండి? మీరు ఏది అడిగితే అది చేయడానికి వీలుండే ఒక సిచ్యువేషన్ చెప్పండి. ఏదైనా ఒకేషన్ ఉండాలి కదా. బర్త్డేస్, వీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ బర్త్డేకి. అఫ్ కోర్స్ ఇఫ్ అవర్ డిజైర్ ఈజ్ లెజిటిమేట్, రేషనల్, అంటే కరెక్ట్ అయిందే, వాళ్ళ రేంజ్లో ఉంటే గ్యారంటీగా బర్త్డేకి మనం డాడీ నాకు ఇది కావాలి, అది కావాలని మనం అడుగుతాం. వీలైతే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం, దెన్ దే వుడ్ ట్రై టు ఫుల్ఫిల్ అవర్ విష్. చేస్తారా లేదా? దిస్ బాయ్ వాజ్ ఆల్సో లైక్వైజ్. కాకపోతే ఇక్కడ చిన్న హ్యూమర్ ఎక్కడ ఉంటుందంటే, ద మదర్ ట్రైస్ టు కన్విన్స్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. మన పేరెంట్స్ అయితే ఏం చేస్తారు? అరే గొడవ చేయకరు, ఇప్పుడు కదమ్మా అప్పుడు కదమ్మా అని ముందు మామూలుగా క్యాజువల్గా చెప్తారు, మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తారు. అయినా మనం ఇంకా మూర్ఖంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళ ప్యాటర్న్ వాళ్ళు చెప్తారు, సైలెంట్గా కూరుకుంటారు. అప్పుడు అంతే కదా. ముందు బ్రతిమాలుతారు మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. నాన్న దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ రా, దెన్ నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై టు, ఇఫ్ ఆర్ విష్ ఈజ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, కొంచెం ఎక్స్పెన్సివ్ విష్ అనుకోండి. మంది తెలుసు కదా, ఇప్పుడు టైమ్స్ బాగాలేదు కదమ్మా, తర్వాత తీసుకుంటాను నేను, లేక తర్వాత ఖచ్చితంగా కొంటానమ్మా అని ఏదో చెప్తారు. మనం విని అర్థం చేసుకున్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ గోస్ ఫైన్, నో ప్రాబ్లం.
ఇఫ్ యూ బికమ్ మోర్ స్టబన్, వాట్ హ్యాపెన్స్? మనం ఇంకా మూర్ఖత్వాన్ని ప్రదర్శించాం, నాకు కుదరదు, నాకు కావాలంతే, నాకు ఇప్పుడు కొనాలంతే అన్నాం అనుకోండి, వాళ్ళ ప్యాటర్న్లో ప్రశాంతంగా చెప్తారు, సైలెంట్గా ఓపెన్ లొకేషన్స్ మూసుకొని చెప్పింది అంటాం అప్పుడు మనం. ఓకే, కాకపోతే హియర్ ద మదర్ యూజెస్ ఏ డిఫరెంట్ మేనర్, డిఫరెంట్ మెథడ్ యూజ్ చేసి వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. వీడు ఆవిడకంటే తెలియనివాడు ఏం చేశాడో చూద్దాం మనం. అదే ట్విస్ట్ ఆఫ్ ద పోయం, ట్విస్ట్ ఆఫ్ ద లెసన్. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ సింపుల్ లెసన్. చూడండి ఒకసారి, లుక్ దేర్, సీ హియర్, దిస్ ఈస్ ద డయాగ్రామ్ దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద డయాగ్రామ్ కేర్ఫుల్. ఒకసారి మీకు ఇచ్చిన డయాగ్రామ్ సరిగ్గా చూడండి. యూ క్యాన్ సీ ఏ, దిస్ ఈజ్ ద బాయ్ హూమ్ వీఆర్ గోయిన్ టు లెర్న్ అబౌట్. దిస్ ఈజ్ ద బాయ్, బాబీ వాడి పేరు. అండ్ యూ కెన్ సీ హిమ్, హీఈస్ రైటింగ్ సంథింగ్. ఓకే, చూసారా అక్కడ ఒక బిన్ లాంటిది ఉంది, బిన్ మీద పెట్టుకుని రాస్తున్నాడు వాడు. అండ్ యూ కెన్ సీ హీస్ పెట్ డాగ్, వాడు పెట్ డాగ్ కనిపిస్తుందమ్మా మీకు, అది ఇట్స్ అబ్జర్వింగ్ వాట్ హీస్ డూయింగ్, వాడు ఏం చేస్తున్నాడో చూస్తుంది. అండ్ యూ కెన్ సీ పేపర్స్ థ్రోన్ అవుట్ దేర్, కింద కొన్ని పేపర్స్ అవి పడిపోయి ఉన్నాయి. కీన్గా అబ్జర్వ్ చేయండి, మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇట్ గివ్స్ అస్ డీటెయిల్ డిస్క్రిప్షన్ అబౌట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. మనం ఏం నేర్చుకోబోతున్నామో దాంట్లో ఉంటుంది మీకు అది. ఓకేనా, మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాడు చూడండి అమ్మా. క్యూఆర్ కోడ్ అంటే డాట్స్లో ఉంది కదా, బ్లాక్ కలర్ రింగ్ తోటి. మీరు మీ సెల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ రీడర్ అని ఒక యాప్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ రీడర్ అని యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దీన్ని రీడ్ చేశారనుకోండి, దీని మీద స్కాన్ చేశారనుకోండి, స్కాన్ చేస్తే మీకు దీనికి సంబంధించిన వీడియో లింక్స్ అవి ఓపెన్ అవుతాయి. దీనికి సంబంధించిన లింక్స్ ఉంటాయి మీకు ఇంటర్నెట్లో, అంటే ఈ లెసన్కి సంబంధించిన లింక్స్ అవి ఓపెన్ అవుతాయి. యూ కెన్ గెట్ బెటర్ ఇన్ఫర్మేషన్ దట్. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపించిందా మీకు, బ్లాక్ కలర్ క్యూఆర్ కోడ్ కనిపించిందమ్మా. క్యూఆర్ కోడ్ రీడర్ అని ఒక యాప్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ రీడర్ ఒక యాప్ ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి, అఫ్కోర్స్ యూ మైట్ హ్యావ్ గాట్ దట్ ఆల్రెడీ ఇన్ యువర్ సెల్ ఫోన్స్, మీ సెల్ ఫోన్స్లో ఉండే ఉంటుంది అది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేయడం అంటే మన కెమెరా ఉంటుంది కదా సెల్ ఫోన్ని, దాని మీద తీసుకెళ్ళి పెడితే ఆ కోడ్ స్కాన్ అయ్యి ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్లో మీకు ఈ లెసన్కి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ ఉంటాయి, మీరు కావాలంటే చూడొచ్చు అది. ఓకేనమ్మా, నౌ వీ షల్ రీడ్ ద లెసన్. దిస్ లెసన్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అమ్మా. మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ కుడ్ బి అండర్స్టూడ్ బై యూ, మీరు అర్థం చేసుకోవచ్చు చాలా వరకు లెసన్లో. చూడండి ఒకసారి. లిటిల్ బాబీ కేమ్ ఇన్ టు ద కిచెన్ వేర్ హిజ్ మదర్ వాజ్ మేకింగ్ డిన్నర్. సి, షీ వాజ్ మేకింగ్ డిన్నర్. మేబీ ఇట్ వాజ్ ద ఈవినింగ్ టైం. డిన్నర్ అంటే నైట్ టైం తినేదన్నాను, డిన్నర్ అంటాం మనం. నైట్ టైం భోజనం ఏమని అంటాము, డిన్నర్ అన్నాను. సో హిజ్ మదర్ వాజ్ ప్రిపేరింగ్ ఫుడ్. షీ వాజ్ ఇన్ ద కిచెన్, షీ వాజ్ మేకింగ్ డిన్నర్. దట్ మైట్ బి ద ఈవినింగ్ టైం. డిన్నర్ అంటే ఈవినింగ్ టైంలోనే చేసుకుంటాం కదా, కొద్దిగా చీకటి పడుతున్న టైం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హీ కేమ్ దేర్, అక్కడికి వచ్చాడు వాడు. హిస్ బర్త్డే వాజ్ కమింగ్ అప్ అండ్ హీ థాట్ దిస్ వాజ్ ఎ గుడ్ టైమ్ టు టెల్ హిజ్ మదర్ వాట్ హీ వాంటెడ్. సో వై డిడ్ హీ కమ్ దేర్, ఎందుకు వచ్చాడు? హిస్ బర్త్డే వాజ్ కమింగ్, వాడి బర్త్డే వస్తుంది. సో హీ హ్యాడ్ సర్టన్ ప్లాన్స్ ఇన్ హిస్ బ్రెయిన్ ఫర్ దట్ డే. ఆ రోజు కోసం వాడి బ్రెయిన్లో ఏదో నేను ఇది అడగాలి ఆ రోజు అని ముందే డిసైడ్ చేసుకున్నాడు వాడు. సో హీ థాట్ దట్ దిస్ వాజ్ ద రైట్ టైమ్ టు గెట్ హిస్ విష్ ఫుల్ఫిల్డ్. నాకు ఏం కావాలన్నా ఈరోజు వాళ్ళు ఇస్తారు, సో ఇదే రైట్ టైం అని డిసైడ్ అయ్యాడు. అది అడగడం కోసమని మదర్ దగ్గరికి వచ్చాడు. మామ్, వాడికి ఏం కావాలో చూడండి. ఐ వాంట్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే. ఏం కావాలరా వాడికి? బైక్. ఎట్ ద ఏజ్ ఆఫ్ యోర్స్, 14 or 15 years ఆఫ్ ఏజ్లో వాడికి బైక్ కావాలి వాడికి. సీ దట్. లిటిల్ బాబీ వాజ్ ఏ బిట్ ఆఫ్ ఎ ట్రబుల్ మేకర్. వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ వాజ్ హీ? హీ వాజ్ ఎ కైండ్ ఆఫ్ ట్రబుల్ మేకర్. అంటే లిటిల్ బిట్ మిస్చీవస్, అల్లరి చిల్లరగా ఉండే టైప్ అబ్బాయి అనమాట. See that. He had gotten into trouble at school and at home. Same behavior at home and same behavior at school also. He was a mischievous boy at home and he was a mischievous boy at school also. Okay? ఇంటి దగ్గర అల్లరి చేస్తాడు, స్కూల్లోనూ అల్లరి చేస్తాడు. కొంతమంది పిల్లలు అలా కాదు, ఇంటి దగ్గర సైలెంట్గా ఉంటే స్కూల్లో అల్లరి చేస్తూ ఉంటారు, స్కూల్లో అల్లరి చేస్తే ఇంటి దగ్గర సైలెంట్గా ఉంటారు. పేరెంట్స్ డూ యూజువల్లీ టెల్ us ద సేమ్ థింగ్. మీ పేరెంట్ మీట్స్కి వస్తుంటారు కదా, అప్పుడు ఏం చెప్తారు తెలుసా పేరెంట్స్? మావాడ, కొంతమంది స్టూడెంట్స్ గురించి అంటారు, అసలు మావాడ ఏమైనా మాట్లాడతారండి మీకు క్లాస్లోను, ఇంటి దగ్గర ఏం మాట్లాడండి, సైలెంట్గా ఉంటాడని అంటారు. మీరేమో ఇక్కడ క్లాస్కి వచ్చి మొత్తాన్ని చింపి పీకి పందిరేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారు, మావాడు ఇంటి దగ్గర అల్లరి చేసేస్తాడండి, అసలు మొత్తం ఇల్లంతా పీకి పందిరేసేస్తున్నాడండి అని వాడి గురించి చెప్తారు. వాడేమో ఇక్కడ సైలెంట్గా ఉంటాడు క్లాస్లో. అలాంటివి జరుగుతుంటాయి విత్ స్టూడెంట్స్. బట్ హీ వాజ్ నాట్ లైక్ వైజ్. వీడు అలా కాదు, వీడు ఇంటి దగ్గర అల్లరే, స్కూల్లో కూడా వాడు హీ వాజ్ మిస్chievous. సీ దట్. బాబీస్ మదర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ థాట్ హీ డిజర్వ్డ్ టు గెట్ ఎ బైక్ ఫర్ హిస్ బర్త్డే. వాడిని అడిగింది ఆవిడ, డూ యూ రియల్లీ డిజర్వ్, వాంటెడ్, నీడ్ ఎ బైక్ ఫర్ యూ బర్త్డే. అరే నువ్వెంత, నీ ఏజ్ ఎంత, నీకు ఈ ఏజ్లో నీ బర్త్డేకి ఒక బైక్ అవసరమా నీకు? ఆర్ యూ డిజర్వింగ్ క్యాండిడేట్ టు హ్యావ్ ఎ బైక్? ఒక బైక్ తీసుకునేంత అవసరం ఉన్న పల్లెడువైనా నువ్వు, అవసరమా నీకేదే? ఆవిడ అడిగింది ఆవిడ. లిటిల్ బాబీ ఆఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. వాడేమనుకున్నాడు, ఎస్ ఐ డిడ్, ఐ నీడెడ్ ఏ బైక్, ఐ వాంటెడ్ ఏ బైక్. ఎందుకు కాదు, నాకు బైక్ కావాలి అని ఫీల్ అయ్యాడు వాడు. See that. Bobby's mother wanted Bobby to reflect
on his behavior over the last year and said, బాబీ మదర్ ఏమనుకుందంటే షీ థాట్ ఆఫ్ ఎ ప్లాన్, ఆవిడ ఒక ప్లాన్ ఆలోచించింది. ఐ వుడ్ డూ వన్ థింగ్, ఐ వుడ్ ఆస్క్ మై చైల్డ్ టు రిఫ్లెక్ట్ ఆన్ హిస్ బిహేవియర్. మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, REFLECT, రిఫ్లెక్ట్ అంటే మీనింగ్ ఏంటి ఇంగ్లీష్లో? థింక్ ఓవర్, ఆలోచించుకోవడం. జనరల్ మీనింగ్ ఏంటమ్మా రిఫ్లెక్ట్ అంటే? తిరిగి రావడం, ఇకోయింగ్. అంతేనా? రిఫ్లెక్ట్ అంటే మై ఇమేజ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్, అంటే నా ఇమేజ్ మిర్రర్లో రిఫ్లెక్ట్ అవుతుంది, కనిపిస్తుంది అని అర్థం. ఓకే, రిఫ్లెక్ట్ అంటే తిరిగి కనిపించడం, తిరిగి రావడం, ఇవన్నీ యూజ్ చేస్తాం మనం, అంతేనా కదా? కానీ ఇంగ్లీష్లో రిఫ్లెక్ట్ అనే వర్డ్కి వేరే మీనింగ్ ఉంది. ఏంటో మీనింగ్? థింక్, ఆలోచించుకోవడం, ప్రశాంతంగా కూర్చుని ఆలోచించుకోవడాన్ని రిఫ్లెక్షన్స్ అని అంటారు. ఓకే, షీ థాట్ దట్ షీ వుడ్ ఆస్క్ హిమ్, ఏమని అడుగుతాను మా అబ్బాయిని, ఏమని అడుగుతానంటే థింక్ ఆఫ్ యువర్ బిహేవియర్ డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్, రిఫ్లెక్ట్ ఓవర్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్. నువ్వు లాస్ట్ ఇయర్ అంతా రైట్ ఫ్రమ్ యువర్ బర్త్డే, లాస్ట్ ఇయర్ బర్త్డే నుంచి ఈ బర్త్డే వరకు నువ్వు అసలు ఎలా బిహేవ్ చేసావు ఒకసారి ఆలోచించుకోరా అని చెప్తాను నేను మా అబ్బాయికి. దెన్ హీ వుడ్ థింక్ ఓవర్ ఆఫ్ హిస్ బిహేవియర్, వాడి బిహేవియర్ గురించి వాడు ఆలోచించుకుంటాడు. దెన్ హీ వుడ్ అండర్స్టాండ్ దట్ హీ వాజ్ నాట్ ఏ గుడ్ బాయ్, నేను మంచి అబ్బాయిని కాదు, మై బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ అన్న విషయం వాడికి అర్థమవుతుందని అనుకుందాం. షీ ప్లాన్డ్ ఇట్. సో వాట్ డిడ్ షీ సే? సీ దట్, go to your room, Bobby, and think about how you have behaved this year. Then write a letter to God and tell him why you deserve a bike for your birthday. She asked him, Bobby, do one thing. Go to your bedroom. Think over how you behaved during this year time. From your last year birthday to till today. How you have behaved. How was your behavior? How was your manners? How was your speaking skills? All these things. How you spoke to others. How you behaved with your friends at school and at home. నువ్వు ఇంటి దగ్గర, మీ స్కూల్లో నీ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఎలా ఉన్నావు, ఎలా బిహేవ్ చేసావు, లాస్ట్ ఇయర్ అంతా ఎలా బిహేవ్ చేసావు ఒకసారి ఆలోచించుకోరా. అండ్ దెన్ రైట్ ఎ లెటర్ టు గాడ్, దేవుడికో లెటర్ రైటింగ్ రాయమ్మా, ఆస్కింగ్ ఫర్ ఎ బైక్, నాకు ఒక బైక్ కావాలని చెప్పి దేవుడికో లెటర్ రాయరు నువ్వు అని చెప్పి షీ ప్లాన్ చెప్పింది వాడితో. లిటిల్ బాబీ స్టంప్డ్ అప్ ద స్టెప్స్ టు హిస్ రూమ్. స్టంప్ అప్, STUMPUP, స్టంప్ అప్ అంటే గోయింగ్ ఫాస్ట్, మేకింగ్ హెవీ సౌండ్స్, పెద్దగా సౌండ్స్ చేసుకుంటూ మెట్లెక్కి స్పీడ్గా వాడు రూమ్కి వెళ్ళిపోయాడు వాడు. జెస్సీ హిస్ పెట్ డాగ్ ఫాలోడ్ హిమ్. యూ కెన్ సీ ద నేమ్ ఆఫ్ ద డాగ్, యూ కెన్ సీ ఏ డాగ్ ఓవర్ దేర్. చూసారు కదా వాడు పెట్ డాగ్, వాడి మీద ఎక్కి కూర్చుంది అది. యూ కెన్ సీ హిమ్, యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ వాస్ హిస్ పెట్ డాగ్, ఇట్స్ నేమ్ ఈస్ జెస్సీ. బాబీ థోట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సాట్ డౌన్ టు రైట్ ఎ లెటర్ టు గాడ్ యాజ్ హిస్ మదర్ టోల్డ్ హిమ్ థింక్ ఓవర్ హిస్ బిహేవియర్ అని చెప్పింది కదా ఆవిడ. సో హీ సాట్ డౌన్ టు థింక్ ఓవర్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ హౌ హీ హాస్ బిహేవ్డ్, ఎలా నేను బిహేవ్ చేశానని ఒక విషయం ఆలోచించుకున్నాడు వాడు. దెన్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఎ లెటర్ రాయడం స్టార్ట్ చేశాడు వాడు. చూడండి, what did he write? Jessie sat beside him and started watching what Bobby was doing. The dog sat beside him and the dog was watching what Bobby was doing. Okay, and here starts the letter 1. First letter start అవుతుంది మీకు ఇది చూడండి. వాడు ఆ లెటర్లో ఏ డీటెయిల్స్ రాశాడు, ఎలా రాశాడో ఒకసారి చెక్ చేయండి. See out there once. Letter 1. See the content. Dear God. He addressed the God. Dear God, I have been a very good boy this year. What did he write? I have been a very good boy this year. నేను చాలా మంచోడిని. And I would like a bike for my birthday. I want a red one. He mentioned the color of the bike also. నాకు బైక్ కావాలి, రెడ్ కలర్ బైక్ కావాలి. Your friend, Bobby is friend of God. రాశాడు your friend Bobby. He wrote a simple letter. Then what did he realize? ఆ లెటర్ రాసిన తర్వాత వాడికి ఏమనిపించిందో చూడండి. Bobby knew that this wasn't true. His conscience knows. కన్షియన్స్ అంటే ఏంటి? మనసాక్షి తెలుసు వాడికి. వాడు మంచి అబ్బాయి ఏం కాదు కదా, మంచి అబ్బాయే, అలర్ట్ చేస్తాడు కదా వాడు. హీ వాజంట్ ఏ గుడ్ బాయ్, హిజ్ హార్ట్ నోస్ ఇట్, హిజ్ కన్షియన్స్ నోస్ ఇట్. వాడికి మనసులో ఆ విషయం తెలుసు కదా వాడికి. సో హీ న్యూ దట్ ఇట్ వాజంట్ ట్రూ. హీ హ్యాడెంట్ బీన్ ఏ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్. హీ న్యూ దట్ హీ హ్యాడెంట్ బీన్ ఏ వెరీ గుడ్ బాయ్, మంచోడు ఏం కాదు వాడు. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్ టు రైట్ అండ్ ద లెటర్. హీ టోర్ అప్, చింపేసాడు దాన్ని. TEAR, టేర్ అనేది V1 ఫామ్, దానికి V2 ఫామ్ ఏంటమ్మా? టోర్. హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ రైటింగ్ another letter again. మళ్ళీ వాడు ఇంకో లెటర్ రాశాడు వాడు. Letter 2. చూడండి. Dear God, this is your friend Bobby. I have been a good boy this year. See, in the last letter he wrote that he had been a very good boy. He made a slight change. ఒక సింపుల్ చేంజ్ చేశాడు. ఏమని రాశాడు వాడు? I had been a good boy, that's all. And I would like a red bike for my birthday. Thank you, your friend Bobby. Yet still I want a red bike for my birthday. Thank you, and he wrote it. Bobby knew that this wasn't true either. వాడికి తెలుసు వాడు గుడ్ బాయ్ కాదన్న విషయం. Bobby knew that this wasn't true either. ఇది కూడా నిజం కాదు. He wasn't a good boy. He knew it.
సో వాట్ డిడ్ హీ డూ? సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్. హీ టోర్ ఇట్ అప్, మళ్ళీ చింపేశాడు, అనదర్ లెటర్ రాశాడు. Letter 3, Dear God, I have been an okay boy this year. Okay, I am not very good, I am not good, just an okay boy, that's all. He accepted. I still would really like a bike for my birthday, Bobby. This time he removed your friend అనే తీసేసాడు. చూడండి, అబ్జర్వ్ చేయండి అక్కడ. I am not a very good boy, I confess. I am not a even good boy though, I confess. ఓకే, కన్ఫెస్ అంటే ఒప్పుకోవడం. నేను వెరీ గుడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్ కూడా కాదు, ఐ am just an okay boy. Okay, and he removed your Spindly, your friend removed, and he wrote that. Observe that. Bobby knew he couldn't send this letter to God either. He still understood that he was not an okay boy also. నేను okay boy కూడా కాదు, ఇలా రాసిన వేస్ట్ అనుకున్నాడు వాడు. So Bobby wrote the 4th letter. ఇంకో లెటర్ రాసాడు చూడండి. Letter 4. God, I know I haven't been a good boy this year. I am not a good boy this year. Finally he confessed. Confession అంటే ఏంటి? ఒప్పుకోవడం దేవుడి ముందు. మనం చేసిన తప్పును ఒప్పుకోవడానికి కన్ఫెషన్ అంటాం. I am very sorry. హీ రిగ్రెటెడ్ ఫర్ హిస్ బిహేవియర్. పాపం బాధపడ్డాడు. రిగ్రెట్ అంటే బాధపడ్డం, పశ్చాత్తాపడ్డం. చూడండి, మనం తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడతాం కదా, దాన్ని రిగ్రెట్ అని అంటాం. REGRET, రిగ్రెట్ ఆర్ రిపెంటెన్స్ అని అంటారు. పశ్చాత్తాపడడం, రిగ్రెట్ ఆర్ రిపెంటెన్స్, REPENTANCE, రిపెంటెన్స్ ఆర్ రిగ్రెట్, REGRET, రిగ్రెట్. బాధపడ్డాడు వాడు. ఐ విల్ బీ ఏ గుడ్ బాయ్ ఇఫ్ యూ సెండ్ మీ ఏ బైక్ ఫర్ మై బర్త్డే ప్లీజ్, థ్యాంక్ యూ. నౌ హిస్ వర్డింగ్ చేంజ్. ఇప్పుడు రిక్వెస్టింగ్ అడిగాడు. చూడండి, ఫస్ట్ లెటర్లో దేర్ ఇస్ నో రిక్వెస్ట్, అరగెంట్ వే ఆఫ్ ఆస్కింగ్. అంతేనా, వాడు అడిగింది నేను నీ ఫ్రెండ్ని, నాకు బైక్ పంపించు అన్నట్టుగా అడిగాడు. సెకండ్ లెటర్లోనే అంతే. థర్డ్ లెటర్ దగ్గర రాసేప్పటికి హీ రియలైజ్డ్ దట్ హిస్ బిహేవియర్ వాజ్ నాట్ గుడ్. సో ఇన్ దిస్ లెటర్ హీ వాజ్ రిక్వెస్టింగ్ ద గాడ్, హీ వాజ్ ప్లీడింగ్ ద గాడ్. వాట్ డిడ్ హీ ప్లీడ్? ప్లీజ్ సెండ్ మీ ఏ బైక్, నాకు ఒక బైక్ని పంపించమని రిక్వెస్ట్ చేశాడు వాడు, బాబీ. నెక్స్ట్ పేజ్, ప్లీజ్ టర్న్ ఇట్ ఓవర్. Bobby knew even if it was true, this letter wasn't going to get him a bug. Bobby understood that this was true. Okay, I confessed. Finally, I agreed that I wasn't a good boy. నేను మంచివాడిని కాదని ఒప్పేసుకున్నాను. Yet he has got doubt. అయినా వాడికి అనుమానమే. Whether God would send me bike or not, దేవుడు బైక్ పంపిస్తాడా లేదా నాకు ఆ డౌట్ ఉంది వాడికి. సో వాట్ డిడ్ హీ డూ? ఎక్కడి నుంచే మనకి ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది, సరిగ్గా చూడండి. Now Bobby was very upset. When he got a doubt that whether God would send me bike or not, దేవుడు పంపిస్తాడో లేదో బైక్ నాకు, అది డౌట్ ఎప్పుడైతే వచ్చిందో వాడికి, he got upset అయిపోయాడు వాడు. He went downstairs. Actually he was upstairs. పైన ఉన్నాడు కదా, మెట్లకి పైకి వెళ్ళిపోయాడు కదా మా వాడు. He immediately got downstairs, కిందకు వచ్చేసాడు. And told his mom that he wanna go to church. What did he say? Mom, I wanna go to church. చెప్పాడు వాడు. ఓకే, మదర్ ఏమనుకుందో చూడండి. Bobby's mother thought that her plan had worked, and as Bobby looked very sad. వాడిని చూడగానే he looked upset. He looked very sad. చూస్తే వాడు చాలా బాధపడుతున్నట్టుగా కనిపించాడు. వాడి ఫేస్ అప్సెట్గా కనిపించింది. ఆవిడేమనుకుంది? మై ప్లాన్ హ్యాడ్ వర్క్డ్. అమ్మయ్య, నేను అనుకున్నట్టే జరిగింది. హీ థాట్ ఓవర్ హిస్ బిహేవియర్ లాస్ట్ ఇయర్ వాడు ఎలా బిహేవ్ చేశాడో, వాడి బిహేవియర్ గురించి వాడు ఆలోచించుకున్నాడు. హీ మైట్ హ్యావ్ రియలైజ్డ్, వాడికి అర్థమై ఉంటుంది హౌ వర్స్ట్ హీ వాజ్ ఎట్ హిస్ బిహేవియర్. వాడి బిహేవియర్ ఎంత వర్స్ట్గా ఉందో వాడికి అర్థమై ఉంటుంది. దట్స్ వై హీ లుక్డ్ అప్సెట్. అందుకే పాపం వాడు అప్సెట్గా కనిపిస్తున్నాడు వాడు. ఇట్ వుడ్ బ్రింగ్ ఏ చేంజ్ అబౌట్ ఇన్ హిస్ బిహేవియర్. వాడి బిహేవియర్లో ఈ సంవత్సరమైనా ఏదైనా చేంజ్ వస్తుందేమో అని చెప్పి ఆవిడ అనుకుందనమాట ఆవిడ. ఓకే, సో షీ థాట్ దట్ హర్ ప్లాన్ హ్యాడ్ వర్క్డ్ అవుట్. నా ప్లాన్ వర్కౌట్ అయిపోయింది అని అనుకుంది ఆవిడ. సో వాడితో చెప్తుంది చూడండి. జస్ట్ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్ బాబీస్ మదర్ టోల్డ్ హిమ్. సో వాట్ డిడ్ షీ టెల్ హిమ్? బీ టైమ్, కమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, కమ్ బ్యాక్ ఇమీడియట్లీ విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ డిన్నర్ టైం లోపల ఇంటికి వచ్చారని నువ్వు ఎక్కువసేపు ఉండకుండా అని చెప్పింది వాడితో. సీదే బాబీ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్ టు ద చర్చ్ ఆన్ ద కార్నర్ అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. వీధి చివరి ఎక్కడో చర్చ్ ఉందనమాట. హీ వాక్డ్, నడుచుకుంటూ వెళ్ళాడు వాడు అక్కడికి. Little Bobby went into the church and up to the altar. ALTAR, altar అని అంటారు. ALTAR. He went inside the church. In the churches, you might have seen certain raised surface like this. చూడండి, now I am standing on a raised surface. ఒక చిన్న స్లాబ్ లాంటిది ఉంది ఇక్కడ, చూసారా? చూడండి, ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఉంది కదా, ఈ బ్లాక్ బోర్డ్ కింద ఒక చిన్న గచ్చులా ఉంది కదా, గచ్చులా కట్టారు కదా మనకి. ఏ రైజ్డ్ ప్లాట్ఫామ్. ఇలా ఇంతమందిని అడ్రస్ చేసేప్పుడు చర్చ్లో ఫాదర్ ఇలా ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి ఇలా మాట్లాడతారు కదా, ఆ ప్లాట్ఫామ్ని ఆల్టార్, ALTAR, ఆల్టార్, ఓ అని చదవాలి దాన్ని, ALTAR ఆల్టార్ అని అంటారు. ఓకే, ఏ రైజ్డ్ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్, అది సిమెంట్ ప్లాట్ఫామ్ అనమాట. అఫ్ కోర్స్ దట్ కుడ్ బి ఎనీథింగ్, ఏ ప్లాట్ఫామ్, ఏ రైజ్డ్ సర్ఫేస్. ఓకేనా, దాని మీదకి వెళ్ళాడు వాడు. సీ దట్, ఇక్కడ నుంచి మీకు టర్న్ ఉంటుంది, చెక్ చేయండి. హీ లుక్డ్ అరౌండ్ టు సీ ఇఫ్ ఎనీ వన్ వాజ్ దేర్. హీ అబ్జర్వ్డ్, హీ చెక్డ్ ఇఫ్ ఎనీ వన్ వాజ్ అబ్జర్వింగ్ మీ ఆర్ నాట్. నన్ను ఎవరైనా చూస్తున్నారా లేదని మొత్తం చుట్టూలో చూసుకున్నాడు. దట్ మీన్స్ హీ వాజ్ అబౌట్ టు డూ సంథింగ్, ఏదో చేయబోతున్నాడు స్ట్రేంజ్. Bobby bent down and picked up a small statue of Mary, the mother of God. అక్కడ మదర్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్ మదర్, మేరీ స్టాచ్యూ ఉంది. చిన్నది స్టాచ్యూ అంటే చిన్న విగ్రహం ఉంటుంది కదా, ఇలా బెండ్ అయ్యి ఆ విగ్రహాన్ని
ఆ స్టాచ్యూని, విగ్రహాన్ని చేతిలో తీసుకున్నాడు వాడు. He slipped the statue under his shirt and ran out of the church, down the street, into the house and up to his room. He picked the statue and slipped it under his shirt. లోపల ఇలా పెట్టేసుకుని దాచేశాడు. He hid it behind his shirt. Okay. Immediately he ran out of the church, down the street. స్ట్రీట్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్ టు హిస్ రూమ్. రూమ్లోకి వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. Now he shut the door of his room and sat down with a piece of paper and pen. He sat down there. What did he do? He took a paper and pen. Bobby began to write his letter to God again. ఇప్పుడు ఇంకో లెటర్ రాస్తున్నాడు చూడండి. ఆ లెటర్ అంత స్ట్రేంజ్గా ఉంది. లెటర్ 5. గాడ్, డియర్ గాడ్, ఇవన్నీ తీసాడు. నౌ డిమాండ్. గాడ్, ఐ హావ్ కిడ్నాప్డ్ యువర్ మామ్. ఐ అపాస్ట్రఫీ వియ్యి ఉంటే ఐ హ్యావ్ అని చదవాలి, కానీ చదివేప్పుడు ఐవ్ అని చదవాలి. ఐవ్ హా సౌండ్ చదవకుండా చదవాలి. ఓకే, యాక్చువల్లీ ఇట్ మీన్స్ ఐ హ్యావ్ అని అర్థం. ఐ అపాస్ట్రఫీ వియ్యి ఉంటే ఐ హ్యావ్ అని అర్థం. దాన్ని చదివేప్పుడు ఐవ్ అని చదవాలి. ఐవ్ అలా. ఐ కిడ్నాప్ యువర్ మామ్. అర్థమైందా కంటెంట్? వాడు ఏం చేశాడు? నేను మీ మామ్ని కిడ్నాప్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్, సెండ్ ద బైక్ బాబీ. చూడండి, ఇప్పుడు వాడు వర్డింగ్లో రిక్వెస్టింగ్ లేదు ఎక్కడ. ఐ కిడ్నాప్ యువర్ మామ్. ఇఫ్ యూ వాంట్ ఎ బైక్, ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ మదర్ అగైన్, సెండ్ మీ ద బైక్ అగైన్. దెన్ హీ డిమాండెడ్. దట్స్ వాట్ ద బిహేవియర్ ఆఫ్ our hero Bobby. And it's a lesson written by Richa Rao. A lesson written by Richa. Now do you understand how mischievous he is? He demands God. He kidnapped the mom of the God and he wanted the bike in there. He wanted to get his bike in the way. That's what a mischievous boy like little Bobby tells us. Got it all of you?